అయితే నా పేరు ఏమో బి ప్రసాద్ రెడ్డి. ఇవాళ టాపిక్ వచ్చేసి బోర్ రీచార్జ్ గురించి. అంటే మన వీడియో చూసి బోర్ రీచార్జ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలన్నారు. అయితే నేను ఫస్ట్ ఒకటి బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఏందంటే మీరు మొత్తం వీడియో చూసి కామెంట్ పెట్టండి. అంటే మొత్తం వీడియో చూస్తే గాని మనం అసలు ఇది ఫోర్త్ రీచార్జ్ ఏ విధంగా చేశాము, అంటే మనం ఒక డౌన్‌లో ఉన్నదాన్ని గ్రావిటీ ద్వారా ఎట్లా బోర్‌లకు పంపియగలుగుతున్నాం అనేది ఈ బోర్ రీచార్జ్‌లో ఉంటుంది. ముఖ్యంగా అయితే ఇది నేను బోర్డ్ మీద చూపిస్తాను. అయితే ఇదొచ్చేసి మన కేసింగ్. కేసింగ్ కంటే ముందు అయితే అసలైతే ఏందంటే మన భూమి ఇట్లా డౌన్‌గా ఉంటదన్నట్టు. అయితే ఈ కాలువల అంటే ఇప్పుడు మనకేడైతే పైన పడ్డది వర్షం అంతా మనం మల్లులాగా చేసుకున్నాం కాబట్టి అంతా కూడా డౌన్‌కొచ్చేటట్టు ఒక ట్రెంచ్ కొట్టేసుకొని ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే చిన్న రింగులేసుకున్నాం. ఇది 2 ఫీట్ రింగ్. 2 ఫీట్ రింగ్ ఏసుకొని ఫస్ట్ ఫిల్టర్ ఇక్కడైతది. సెకండ్ ఫిల్టర్ ఇక్కడైతది. తర్వాత ఇందులోకెళ్తది. ఇవి పైపులన్నట్టు. ఇదంతా పైపులు ఇండ్లకొస్తుంది. అంటే హైట్ నుంచి ఇండ్లకొచ్చిన తర్వాత మనకు ఇందులో ఫిల్టర్ అయితది. తర్వాత ఇండ్ల ఫిల్టర్ అయితది. నేరుగా ఇండ్ల నుంచి ఇది ఫిల్టర్ అయితది. అయితే ఇదొచ్చేసి మనకు వర్షం పడ్డప్పుడు కేవలం మనకు వర్షం నీరు మాత్రమే వస్తది. అయితే ఇక్కడ మనకు లక్కీగా ఏందంటే చాలా మటుకేందంటే మనకు డౌన్ పాయింట్‌లలో కాలువలు ఎళ్తుంటాయన్నమాట. దాన్ని మనం ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలి? అంటే ఒకవేళ ఆ పరిసరాలలో బోర్ గిట్టుంటే మనకిప్పుడు లక్కీగా ఏందంటే మనకొక 50 ఫీట్ల దూరంలో ఉంది. 50 గూడా లేదు, 30 ఫీట్ అనుకుంటా. 30 ఫీట్ దూరంలో మనకిడ బోరుంది. కాలువల ద్వారా నీళ్ళెళ్తాయి ఇవన్నీ. అయితే ఇక్కడి నుంచి మనం ఇది హైట్ పాయింట్. ఇక్కడి నుంచి మనము లిఫ్ట్ జేసుకోవాలి. అంటే లిఫ్ట్ జేసుకోవాలంటే ఏం జేయాలి అంటే ఇప్పుడు ఏదైతే సర్ఫేస్ లెవెల్ ఇది అనుకుందాం. సర్ఫేస్ లెవెల్ కంటే మనం రింగులు ఎట్లైనా మనం కిందికి దించుకుంటాం. మనం 8 రింగులేసాం ఇది. దాదాపు ఇవి 8 రింగులుంటాయి మనకు. దాదాపు ఇట్లా. 8 రింగులు డౌన్‌లుంటాయి. ప్రప్రదంగా ఏందంటే ఇందులో మనం నీళ్ళెప్పుడైతే 5000, 10,000 లీటర్స్ పోసిన తర్వాత ఇదేదైతే వాటర్ మొత్తం ఎళ్ళిపోతదో దాన్ని బట్టి ఎలిజిబుల్ అన్నట్టు ఇది బోరు. తర్వాత మనం అది నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం ఏం జేయాలి అంటే ఈ కేసింగ్ చుట్టూ రంధ్రం తవ్వుకోవాలి. అదంతా నేను వీడియోలో చెప్తాను. రంధ్రం తవ్వుకొని ఇది మనం మామూలుగా రింగులేసుకుంటాం. రింగులేసుకున్న తర్వాత దీనికి రంధ్రాలు కొడతాం. అయితే ఇంకొకటేందంటే దీనికి ఇంకొక కేసింగ్ ఉంటది. జనరల్‌గా ఈ మధ్యన ఏస్తున్నారు. అది అక్కర్లేదు. ఆ కేసింగ్ అంతా కట్ జేసుకోవాలి ఇటు పక్కకు. కట్ జేసుకొని ఆ పక్కకంతా సిమెంట్ నింపుకొని దీని చుట్టూ గూడా మనం ఏం జేయాలంటే ఒక జిఏ వైర్ గానీ మనకు ఇంకొక దొడ్డు వైర్ ఏదో 1 2 థిక్‌నెస్ ఉన్నది తీసుకొని ఇట్లా దీనికి కట్టేసుకొని 2 రాళ్ళేసుకోవాలి దీనికి. మనకు జియో వైర్ తీసుకొని ఇట్లా గనేట్లేసుకొని కట్టేసుకొని దీన్ని మనం కంకర వేసుకొని కంకర బెడ్డేసేసుకుంటే ఇది గ్రిప్ ఉంటది. దీనికి లోపలికి పోకుండా ఉంటది. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి ఇట్లా జిగ్‌జాగ్‌గా హోల్ ఏసుకుంటాం. 8 హోల్స్ ఏసుకొని తర్వాత ఇందులో మనం స్టెప్ బై స్టెప్ స్టోన్ ఏసుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చేసి మనకిక్కడ వాటర్ దిక్కడి నుంచి 3, 4 నెలల వర్షం వచ్చింది. తర్వాత ఈ కాలువ జాలు ఎళ్తూనే ఉంటది. దాదాపుగా 8, 9 నెలలుంటది. అయితే దీన్ని మనం లిఫ్ట్ చేసుకోవాలి. చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం తీసుకొని ఒక 2 రింగులేసుకున్నాం ఈ లెవెల్. అప్పుడేమైంది దీనికంటే ఇది దాదాపుగా ఈక్వల్ లెవెల్ వచ్చింది. తర్వాత మనం ఆ పైన రింగ్ నుంచి ఇట్లా డౌన్ తీసుకోవాలి. అంటే ఇది మనం రింగులేసుకున్నప్పుడు లోపటికెళ్తాం గదా! 8 ఫీట్‌తో 8 ఫీట్ ఆర్ 7 ఫీట్ తవ్వుకున్నప్పుడు ఇదొక 4 ఫీట్లు, ఇది 7 ఫీట్. అప్పుడు ఇది మనకు గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేటట్టు చేసుకొని ఇండ్ల నుంచి ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఒక పైపేసుకోవాలి. పైపేసేసుకొని ఇక్కడ మనం దీనికి ఈ ఈ రింగుకు రంధ్రం కొట్టుకొని పైపేసిన తర్వాత సిమెంట్ తోటి ఫిలప్ జేసుకోవాలి. ఈ అన్నీ గూడా. ఏడైతే పైపులేసుకుంటామో నేనైతే 100 డయా యేసుకున్న పైపు. 4 ఇంచ్ వాటర్ ఇందులోకొచ్చేటట్టు. మీరు గూడా అట్లేసుకొని ఇండ్ల పడ్డ వర్షం మాత్రం మళ్ళా ఇక్కడ ఒక పైప్ బెట్టుకోవాలి ఇట్లా. ఇట్లా. ఇక్కడ రాదు. మనకిక్కడ డౌన్‌లో ఉంటది గాబట్టి ఇక్కడ పైపొస్తది. ఇక్కడి నుంచి మళ్ళా మనము ఇట్లా తీసుకుంటాం పైపు. అంటే నేను అది రఫ్‌గా యేసాను. ఇది ఇక్కడి నుంచి మనకిక్కడొస్తది. అంటే ఇప్పుడు మనం ఏమైంది ఇది డౌన్ అయింది. ఇది అప్ అయింది. ఇక్కడి నుంచి వాటర్ మళ్ళా ఇందులోకెళ్తాయి. అంటే ఇది 7 నెలలు 7 మంత్స్ ఆర్ 8 మంత్స్ దాకా మనకి ఈ గ్రావిటీ ద్వారా నీళ్లొస్తాయి. ఇక్కడ మనం ఏం చేసాము ఇక్కడ డౌన్ ఉన్న పాయింట్‌ను తీసుకొచ్చి మళ్ళా హైట్ ప్లేస్‌లో ఇది రింగులేసుకొని, ఈ రింగుల ద్వారా ఇక్కడ రంధ్రాలు కొట్టుకొని ఇలా యేసుకున్నాం. అయితే నేను ఇదంతా గూడా వీడియోలో చేస్తాను. అయితే ఇదంతా మనం తవ్వుకున్నాము. ఎండాకాలం ఏందంటే వర్షాలు పడాయి. తవ్వినప్పుడు ఏందంటే మనకు వర్షం పడితే కూలిపోయే అవకాశం ఉంటది కాబట్టి మనం ఎండాకాలమే చేసుకుంటే
ఎండాకాలం కూడా సాయంత్రం నీళ్ళు పోసుకొని పొద్దున తోముకోవచ్చు. మనమే నేను మా అబ్బాయి చేసుకున్నాం ఇది. తక్కువ ఖర్చుతోటి. ఈ స్టోన్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి ఏదన్నా ఏసుకోవచ్చు. కాకపోతే ఈడ పైన మాత్రం 6 స్టోన్స్ మీరేసుకున్నట్టయితే ఆ ఫిల్టర్ అయిపోయి చక్కగా నీళ్ళెళ్తాయన్నట్టు. అయితే దీని రింగ్ కాస్టు మనకు ఇది 4 ½ ఫీట్ రింగ్ కాస్ట్ 500 పడ్డది. మామూలుదేమో అది 250 రూపీస్ పడ్డది. ఇవి మొత్తం 9 అవి ప్లస్ 8 రింగులతోటి దాదాపు 7,150 మనకు ఆటో ఖర్చుతోటి అయిపోయింది. ఇక మిగిలిన స్టోన్స్ అది ఇది మహా అంటే ఒక 2,000, 2,500 అంటే స్టోన్స్ మీరేదన్నా వేస్ట్ మెటీరియలు, స్లాబ్ బలగొట్టింది ఏదైనా సరే ఒక కాంక్రీట్ లాంటిది యేసుకుంటే తక్కువ ఖర్చయితది. ఇక ముఖ్యంగా వచ్చేసి ఏందంటే ఇది దీంట్లో మెయింటెనెన్స్ ఏముండది. దీని మీద మనం యేసుకున్నాక ఏదన్నా ఆకులు, అలములు పడితే వర్షాకాలం ముందు తీసేసుకుంటే సరిపోతది. అయితే ఇదంతా గూడా మనము ఒకటి అది మామూలుగా మనది కంప్లీట్ అయిపోయింది. నాలుగోది అది మీరు డైరెక్ట్ గూడా చూడొచ్చు. అది గూడా వీడియో దీనికి యాడ్ జేస్తాను. దయచేసి మొత్తం జూసి కామెంట్ బెట్టండి. ఇంకేమన్నా డౌట్ ఉంటే గూడా మళ్ళా నేను జెప్తాను. అంటే మనం బోర్ రీచార్జ్ గురించి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇది నాలుగోది మనది. అయితే ఇవాళ మొత్తం తవ్వుకున్నాము. అయితే నేను మా అబ్బాయి తవ్వుకున్నాం. అంటే రైతు చేసుకోగలిగితే చాలా తక్కువ ఖర్చు. ఎందుకంటే ముందు అన్నీ చేశాను కానీ మనం స్టెప్ బై స్టెప్ వీడియో తీయలేదు. ఫస్ట్ ఇట్లా కేసింగ్ చుట్టూ మనము ఒక 4.5 అడుగులు అంటే మామూలుగా వెడల్పు వచ్చేసి 4.5 అడుగులు తవ్వుకోవాలి. ఎందుకంటే రింగ్ వచ్చేసి మనకు 4 అడుగులు ఉంటుంది. అంటే 4 అడుగు వెడల్పు ఉంటుంది. వేసుకున్న తర్వాత 8 డ్రిల్లు మనం ఇట్లా వేసుకోవాలి జిగ్జాగ్గా. అంటే కంటిన్యూ చేయకుండా ఇప్పుడు మీకు కనబడుతున్నాయి కదా ఇట్లా 8 వేసుకొని దీనికి మెస్సు చుట్టుకుంటే సరిపోతుంది. అట్లా ఒక 2 ఫీట్ వరకు వేసుకోవాలి. మిషన్ కూడా చూపిస్తాను. దీనికి కరెంట్ అక్కర్లే, బ్యాటరీతో చేసింది కాబట్టి. అంటే మన పొలాల దగ్గర సింగిల్ ఫేస్ ఉండదు కాబట్టి మనము అది మామూలుగా బ్యాటరీ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకొని డ్రిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి బోర్ పాయింట్. మామూలుగా దీనికి మనము ఒక 7 ఫీట్లు తవ్వుకొని 8 రింగులు వేసుకున్నాం. అంటే ఒక్కొక్కటి మనకు 10 ఇంచులు ఉంటుంది కాబట్టి 8 రింగులు పట్టినాయి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే పైనుంచి వస్తుంది ఒక వరద, అటు ఇక్కడ నుంచి వరద వచ్చేది ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఇక్కడ రెండుగా ఫిల్టర్ పెట్టుకొని అంటే ఒక స్టెప్ బై స్టెప్ వస్తే మనం మట్టి ఉన్న డస్ట్ ఉన్నాయని ఇక్కడ ఆగుతుంది. తర్వాత మళ్ళీ ఇందులోకి వస్తుంది. ఇందులో నుంచి అండర్ గ్రౌండ్ పైప్ వేసుకున్నాం. తర్వాత ఇక్కడికి వస్తుంది. అయితే ఇది వర్షాకాలం మాత్రమే వస్తుంది. అయితే ఇక్కడ పక్కన ఒకటి ఉంది మనకు. అంటే ఇది రోడ్డు ఇక్కడ రోడ్ ఒకటి మనకు డౌన్లో దాదాపు 7-8 నెలలు పోతాయి. అంటే మనం కింద నుంచి ఎట్లా లిఫ్ట్ చేయడం అంటే ఇదే మేజర్. ఎందుకంటే 9 నెలలు నీళ్ళు పోతాయి కాబట్టి అంటే వరద జాలు ఉంటుంది కాబట్టి ఆ కాలు వెంబడి పోతుంది కాబట్టి. అయితే ఇక్కడేమో మనకు హైట్ పాయింట్ ఉంది, ఇక్కడేమో లో పాయింట్ ఉంది. అంటే ఇక్కడ కింది నుంచి మళ్ళీ మీదికి లిఫ్ట్ చేయాలి. అంటే అది కూడా గ్రావిటీ ద్వారా తీసుకోవాలి. అంటే గ్రావిటీ ద్వారా తీసుకోవాలంటే ఏం చేయాలి, మనము అక్కడ ఎక్కువ డౌన్ చేసుకున్నాము, ఇక్కడ తక్కువ. అంటే ఇక్కడ ఒక 4 ఫీట్లే తవ్వినాం. ఈ 4 ఫీట్లు తవ్వేసి ఇక్కడ నుంచి మనం బయట నుంచి ఒక పైప్ వేసుకుంటాం. ఆ పైపు ద్వారా ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇంట్లో నుంచి ఇట్లా మనకి ఇది డౌన్. అంటే ఇక్కడ మనకు హైట్ పాయింట్ ఉన్నా కానీ రింగులు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనకు ఇక్కడ డౌన్ ఉంటుంది. చూడండి ఇక్కడ కింద మనకు పైప్ కనబడుతుంది కదా, అంటే కొద్దిగా లో పట్టుకున్నది. అక్కడ ఒక పాయింట్ కనబడుతుంది, అందులో నుంచి వస్తాయి. ఇదేమో మనకు వర్షం మీద వరద నుంచి వచ్చేది ఒక లైన్ తీసుకున్నాం, ఇది ఒక లైన్ తీసుకున్నాం. అంటే ఇది మనం 4వ బోర్ రీఛార్జ్ చేస్తున్నాం. ఇంకా ఇవన్నీ అంటే ఇప్పుడు మనం ఎందుకు తీసామంటే వీడియో అవపడుతుంది అన్నట్టు. అంటే మనకి ఎట్లా క్లారిటీ ఎట్లా అనేది. ఇది మళ్ళీ ఇక్కడ కూడా మనకు జాలి గిట్ట వేసుకుంటాం దీనికి కొంత రాకుండా. అయితే దీని కింద జాలి వేసుకున్నాం, కింద మనకు కనబడుతుంది జాలి, సన్న జాలి వేసుకున్నాం. జాలి వేసుకొని మీద కూడా రంధ్రాలు కొట్టినాం. అంటే ఏమైనా ఉన్నా డస్ట్ మన కిందనే 2 ఫీట్ కిందనే ఉంటుంది కాబట్టి కింద జాలి వేసుకున్నాం. మీద వేయకున్నా పర్లేదు, అంటే మీదకి ఎప్పుడు బురద రాదు కాబట్టి. అయితే ఇట్లా దీనికైతే మనకు రంధ్రాలు ఇట్లా కొట్టుకోవాలి కేసింగ్కు. ఇవన్నీ ఇట్లా కేసింగ్కి రంధ్రాలు కొట్టుకొని ఇట్లా మనకు ఉన్న రాళ్ళు అంటే ఇక్కడ మనకి ఏదైతే రాయి ఉంటుందో అది వేసుకుంటే సరిపోతుంది. పెద్దగా మనం బయటికి పోయి కొని వేసుకోవాల్సింది ఏముండదు, ఉన్నది ఏదైనా సరే. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసి హైట్ పాయింట్ నుంచి మనము వర్షం నీళ్ళని తీసుకొని ఇక్కడ ఫిల్టర్ చేసుకొని ఒక రింగ్లో
అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ డౌన్ ఉంటుంది, తర్వాత అప్ ఉంటుంది. నేను మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను. అంటే చాలామంది అడిగారు, అంటే రెయిన్ వాటర్ బోర్ రీఛార్జ్ ఎట్లా, ఇదంతా కూడా మనమే చేసుకున్నాము అతి తక్కువ ఖర్చుతోటి. మొత్తం నేను డీటెయిల్గా పెడతాను, రింగ్కి ఎంత అయింది ఏంది అనేది. ఇది చూడండి, ఇది ఫస్ట్ మనకి ఇక్కడ డౌన్ ఉంటుంది, ఇక్కడ కొంత రాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇది డౌన్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ డౌన్ పాయింట్ నుంచి అన్ని రాళ్ళు వేసేసుకుంటే ఇక్కడ కూడా డస్ట్ రాకుండా ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఇక్కడ ఎంటర్ అవుతాయి వాటర్. ఈ పైప్ నుంచి, ఈ పైప్ వచ్చేసి మనకు 100 డయామీటర్ పైప్ వేసుకున్నాం, అంటే 4 ఇంచుల పైపు. తర్వాత ఈ 4 ఇంచుల పైపు మనకి ఇందులోకి వస్తుంది, ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే, మీరు గమనించినట్టయితే ఈ చిన్న పైప్ ఏమో ఇక ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది, కొద్దిగా హైట్ ప్లేస్ ఉంటుంది. తర్వాత వచ్చేసి దానికంటే కొద్దిగా హైట్ ప్లేస్లో ఇది ఉంటుంది. అంటే ఇక్కడ ఒక స్టెప్లో ఫిల్టర్ అయిపోయింది, అంటే ఇంత కింద కంకర కూడా వేస్తాము. ఇక్కడ ఫిల్టర్ అయిపోయి ఇండ్లకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇంకా కొద్దిగా హైట్ పాయింట్ ఉంటుంది చూడండి, ఇండ్ల పడుతుంది. ఇండ్ల పడ్డాక మళ్ళీ మీరు చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ కూడా అక్కడ ఫిల్టర్ అయిపోయి మరి అందులో నుంచి అక్కడ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇది అన్నట్టు సెటప్. ఇది మొత్తం మనకి ఇది 8 రింగులు, అవి ఒక 9 రింగులు. ఈ రింగుకి ఒక కాస్ట్ ఏమో ఇదైతే 500 రూపీస్, అదేమో మనకు చిన్నది కాబట్టి 250 రూపీస్. ఇది 500, 4 ఫీట్ రింగ్, ఇది 4 ఫీట్ రింగ్ ఇది. అక్కడ వచ్చేసి డౌన్ పాయింట్ నుంచి లిఫ్ట్ చేసుకుంటున్నాం, అది కూడా లిఫ్ట్ చేసేది ఓన్లీ మనకు గ్రావిటీ ద్వారానే చేస్తున్నాం. అంటే ఇక్కడ డౌన్ చేసినాం కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా హైట్ అయిపోయింది, అక్కడ నుంచి ఇక్కడికి మనకు పైప్ ద్వారా నీళ్ళు వచ్చేస్తాయి. ఇది మళ్ళీ డీటెయిల్గా ఏమన్నా ఉంటే మనం కామెంట్లో పెడితే దానికి ఏమైనా సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ అండి.